హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మరొక ధన్యతను గురించి మాట్లాడుతున్నాడు. మరొక ధన్యతను గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కనికరం గలవారు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? దేవుణ్ణి చూచెదరంట. ఇది ఎక్కడ ధన్యత? దేవుణ్ణి ఎవరైనా చూస్తారా? ఇక్కడ ఎవరైనా దేవుని చూసారా? ఎవరు కూడా దేవుని చూడలే. కానీ యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. దేవుని చూసిన వారు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? హృదయ శుద్ధి గలవారు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి? ఎంతోమంది జనాలు ముందు కూర్చున్నారు, ఎవరెవరో కూర్చున్నారు, పరిచయులు కూర్చున్నారు, యూదులు కూర్చున్నారు, శాస్త్రులు కూర్చున్నారు, ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు అనేకులు అక్కడ కూర్చున్నారు. వాళ్ళకు నోరు తెరిచి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. ఒకరికొకరు మొఖాలు ఇట్లా చూసుకుంటున్నారు. ఎవరు బయట హృదయ శుద్ధి గలవారు? ఎవరు చూస్తారు దేవుణ్ణి అని ఇట్లా చూసుకుంటున్నారు అందరూ. కానీ ఏంటని కొద్దిగా ఆలోచన చేద్దాం. చూడండి, హృదయం అనే మాటను ఒకసారి చూస్తే, హృదయ శుద్ధి గలవారు అంటున్నాడు కదా. మొదట హృదయం అనే మాటను చూస్తే ఒక వ్యక్తిలో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే హృదయం. అందులో నుంచి జీవధారలు బయలుదేరునని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఇంకా ఏం మాట్లాడుతుందంటే పరిశుద్ధ గ్రంథం, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడను, అన్నిటికంటే నీ హృదయమును భద్రంగా కాపాడుకోను. ఎందుకంటే హృదయంలో నుంచి ఇది ఫంక్షన్ చేస్తుంది. ఇది హృదయం అంటే మనసు, ఆలోచనలు, అక్కడ దేవుడు ఉండే స్థలం. ఇంకోటి హృదయం అంటే అంతరంగంలో దేవుడు ఉండేటువంటి స్థలం. అది ఈ హృదయంలో నుంచే మనిషి జీవించగలుగుతున్నాడు, మనిషి క్రియ చేయగలుగుతున్నాడు. హృదయం అనేటువంటిది ఒక వ్యక్తిలో ప్రాముఖ్యమైనటువంటి భాగము కదండి. యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త మన హృదయాలను తాకి అది ఏం చేస్తుందంటే అది మనల్ని శుద్ధులుగా చేస్తుంది. మన హృదయంలో ఆదాము చేసిన ఆ పాపము ప్రతి మనిషిలోకి వచ్చి అతన్ని అపవిత్రుడుగా చేసింది. యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త అతని హృదయాన్ని తాకి అతని హృదయాన్ని పవిత్రపరుస్తుంది. ఇప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులంటే ఇది ఆధ్యాత్మికమైన విషయాన్ని యేసుప్రభు ఇక్కడ బోధిస్తున్నాడు. అక్కడ పరిచయులు ఉన్నారు. పరిచయులు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను దశభాగం ఇచ్చేవాళ్ళు. ఎవరైనా ఇస్తారు అట్లా? పుదీనాలోను, సోపులోను అంత పర్టికులర్గా పాటించేవాళ్ళు. వాళ్ళు పరిచయులు అంటే ఎవరు అనుకున్నారు? పరిశుద్ధులు. మా లాంటి పరిశుద్ధులు ఎవరు లేరు అనేవాళ్ళు. తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు పరిచయులు అంటే. అక్కడ కూర్చున్నారు వాళ్ళు. అంటే భౌతిక పరంగా ఏం చేస్తున్నాం, ఏం చేస్తలేమనేటువంటి విషయం కాదు ఈ ధన్యత. భౌతికంగా బయటికి ఏమేమి చేస్తున్నాడు, ఎలా నడుచుకుంటున్నాడు అనేటువంటి విషయం కాదు ఇక్కడ ప్రభు బోధించేది. ఆధ్యాత్మికమైన విషయం. లోకము దేనిపైన దృష్టి వస్తుందంటే భౌతికపరమైన విషయాలనే దృష్టి పెడుతుంది. కానీ ప్రభువు అంతరంగాన్ని చూస్తాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మన అంతరంగాన్ని శోధిస్తుంది, అంతరంగాన్ని స్కాన్ చేస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం ఎదుట, దేవుని సముఖం ఎదుట మనం కూర్చున్నప్పుడు మనల్ని స్కాన్ చేస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి ఎట్లుంటుందంటే, దేవుడు నాతోనే మాట్లాడినట్టున్నాడు, పాస్టర్ గారికి ఏమైనా నా గురించి ఎవరైనా చెప్పినారేమో అన్నట్లు దేవుని యొక్క వాక్యము ఉంటుంది. లేకపోతే కొంతమంది ఈడ కూర్చొని అక్కడ చూస్తుంటారు, వాళ్ళ గురించే చూడు చెప్పేది, మొత్తం వాళ్ళ గురించే వాక్యం మాట్లాడుతుంది అని అనుకుంటారు. కాదు, వాక్యం వినేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే రీతిలో మనం గ్రహించాలి. ఈ పరిచయలు ఏంటంటే వాక్యమును ఇలా చేయమన్నాడు కాబట్టి చేద్దాం, భౌతిక పరంగా చేద్దామని చెప్పి భౌతికపరమైన విషయాలను లక్ష్యం ఉంచేవారు. భౌతికపరమైనటువంటి విషయాలను లక్ష్యం ఉంచేవారు కదండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు భౌతికపరమైన విషయాలను లక్ష్యం ఉంచుతున్నారు, అక్కడే ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. భౌతికపరమైన విషయాలు, తెల్ల బట్టలు వేసుకున్నావా, కలర్ బట్టలు వేసుకున్నావా, నీలిరంగు బట్టలు వేసుకున్నావా, కటింగ్ ఏంది అట్లా ఉంది, వస్త్రాధారణ ఎందుకు అట్లా ఉంది, అవి ధరించుకుంటున్నావు, ఇవి ధరించుకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. పరిశుద్ధ గ్రంథం బయట విషయాలు అవి మార్చి ఇవి మార్చని చెప్పడంలే, హృదయాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతుంది. హృదయం మారితే భౌతికంగా అన్నీ మారిపోతాయి.
హృదయాన్ని లక్ష్య పెట్టకుండా బయట విషయాలను లక్ష్య పెడితే అది క్రైస్తవ జీవిత విధానాన్ని తప్పైన మార్గంలోకి తీసుకువెళ్తుంది. అందుకే చాలామంది క్రైస్తవులు బయట విషయాలను ఎక్కువ లక్ష్య పెడతారు. అంతే, బయట ఏముండాలా, ఏముండకూడదు, ఎట్లా ఉండాలా, ఎట్లా అలంకరించుకోవాలా, ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలనే లక్ష్యం ఉంచుతారు. కానీ ప్రభువు ఏమంటాడంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంతరంగమును శుద్ధి చేసుకోవాలా, అంతరంగంలో మార్పు రావాలా, మనసులో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలా, ఆ తర్వాత బయట జీవితం ఆటోమేటిక్గా మారుతూ వస్తూ ఉంది అని అంటున్నాడు. కాబట్టి భౌతికపరమైన విషయాలను లక్ష్య పెట్టే పరిచయులకు యేసు ప్రభు ఏం బోధిస్తున్నాడు? భౌతికపరమైన విషయాలు కాదు నాయన, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే వాళ్ళందరికీ మొహం మాడకపోయినట్లయింది. అంటే మేమంతా చేసేది అంతా తప్పు అంటున్నాడు, మేమంతా చేసేదంతా తప్పు అంటున్నాడు, ఇవల్ల తప్పు అంటున్నాడు. అంటే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు కానీ భౌతికపరమైన విషయాలను చూడడు అని అంటున్నాడు. అంతరంగంలో కనికరం గల వారిగా మారాలంటే, అంతరంగంలో సాత్విక గుణం రావాలంటే, అంతరంగంలో దీనులు అవ్వాలంటే, అంతరంగంలో దుఃఖపడాలంటే మీరు హృదయ శుద్ధి గలవారు కావాలి. హృదయంలో శుద్ధి కావాలి. మొదట హృదయంలో శుద్ధి అయినట్లయితే వారు ధన్యులు అవుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారికి వచ్చే ధన్యత ఏంటంటే వారు దేవుణ్ణి చూచెదరు అని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. అయితే అందుకే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి అని అంటున్నాడు. హృదయం అంటే మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. అక్కడ దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి. అది దేవుని చేత శుద్ధి చేయబడాలి, దేవుని చేత అది నడిపింపబడాలి. మనస్సు, ఆత్మ, ప్రాణ, శరీరం అంతా పక్క పెడితే హృదయం అన్నప్పుడు మనస్సు, ఆత్మ, ప్రాణం ఇవన్నీ వస్తాయి హృదయం అంటే. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అనే మాట ఉంది. హృదయంలో ఏదైతే మనం కలిగి ఉంటామో అదే నోటి ద్వారా వస్తుంది. హృదయానికి నోటికి సంబంధం ఉంది. అందుకే మొట్టమొదటిగా ఏం డీల్ చేయమంటున్నాడు? మాటలు ఎట్లా వస్తున్నాయో చూడు అని అంటారు. మాటలు ఎందుకు అట్లా వస్తున్నాయంటే అది హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుకే నోటి మాటలు ఎట్లున్నాయనేది కాదు, ముందర హృదయాన్ని లక్ష్యం ఉంచి హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దాని నోటి మాటలు కూడా మారిపోతాయి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి హృదయము చాలా ప్రాముఖ్యమైనది. అది దేవునికి చోటు ఇవ్వాలి, అది దేవుని ద్వారా శుద్ధి చేయబడాలి అనేటువంటిది మనం చూడాలి. దాన్ని దావీదు ఏమంటాడో చూడండి. కీర్తనకారుడు 86వ కీర్తన 11వ వచనం చదువుదాం చూడండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయము. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయము. అంటే హృదయం చాలా మోసకరమైనది. దాంట్లో నుంచి ఆలోచనలు బయలుదేరుతాయి, దాంట్లో నుంచి జీవధారలు బయలుదేరుతాయి, దాంట్లో నుంచే మంచి ఊటలు చెడ్డ ఊటలు అన్నీ బయలుదేరుతాయి. దాంట్లో అనేకమైన దృష్టి కోణాలు చాలా ఉన్నాయి. హృదయంలో నుంచి మంచి దృష్టి వస్తుంది, చెడు దృష్టి వస్తుంది, ఏక దృష్టి ఉండదు. దానికి దృష్టి ఎట్లుంటుందంటే చాలా రకాలుగా ఉంటుంది హృదయం యొక్క దృష్టి. దావీదు ఏమంటాడంటే, నేను నీకు భయపడినట్లుగా నాకు ఏక దృష్టి కలగజేయము. నీకు మాత్రమే భయపడాలి, నీకు మాత్రమే భయపడి నాకు ఒకే దృష్టి కలగజేయము. నాకు నీ వాక్యము పైన దృష్టి ఉంచి నా హృదయం నీ వైపు తిరగాలి, నీ వాక్యం ద్వారా నా హృదయం కడగబడాలి, నీ వైపు మాత్రమే నా మనసు ఉండాలి, ఒకే దృష్టిని దయచేయి అంటున్నాడు. నీకు భయపడినట్లు అని అంటున్నాడు. హృదయము అనేక కోణాల గుండా ప్రయాణం చేస్తుంది కదండి. హృదయం ఏం చేస్తుంది అంటే, హృదయం చాలా మోసకరమైనది. వాక్యాన్ని నమ్మకుండా అవిశ్వాసంలో పడేటట్లు చేసేది కూడా హృదయమే కదండి. ఎవరైనా ఏమైనా చెప్తే అవి ఎక్కడికి వెళ్తాయి? మొదట కొంతమంది చెవులతో విని వదిలేస్తారు, కొంతమంది హృదయంలోకి తీసుకుంటారు. ఎందుకు కుటుంబంలో సమస్య వస్తుందంటే అది హృదయం దగ్గరికి పోతుంది కాబట్టి. చెవుల దగ్గరికి పోతే ఏం ప్రాబ్లం లేదు, అది చెవుల ద్వారా వెళ్ళి హృదయం దగ్గరికి పోతుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అది హృదయం దగ్గరికి వెళ్తున్నాయి మాటలు కదండి. ఆ మాటలు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే లోతుగా హృదయం లోపలికి వెళ్తున్నాయి.
కాబట్టి అనేక ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. అందుకే హృదయం చాలా మోసకరమైనది. కాబట్టి ఏక దృష్టి నాకు దయచేయి, వాక్యం పైన దృష్టి ఉంచేటట్లు చేయి. చాలామందికి ఏది వినాలో ఏది వినకూడదో, ఏది హృదయంలోకి తీసుకోవాలో ఏది హృదయంలోకి తీసుకోకూడదో తెలియక అన్నీ హృదయంలోకి తీసుకొని రోజు కృంగిపోతూ ఉంటారు. నేను చెప్తున్నాను, నువ్వు విశ్వాసివి, దేవుని చేత నీ హృదయాన్ని కడుక్కున్నావు, యేసు రక్తంలో నీ హృదయం కడగబడింది. అన్నిటినీ హృదయంలోకి తీసుకోకు, వాక్యాన్ని ఎక్కువ హృదయంలోకి తీసుకో. మిగతా లోకపరమైన విషయాల్ని చెవుల దగ్గరికే తీసుకో. ఎందుకంటే వద్దనుకున్నా అవి వినబడుతుంటాయి, పోత వినబడతాయి, వస్తా వినబడతాయి. వినకుండా ఏముండలేము, చూడకుండా ఏముండలేము. కానీ అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలా, హృదయంలోకి మాత్రం తీసుకోకూడదు. కాబట్టి నేను నీకు భయపడుతున్నాను కాబట్టి నాకు ఒకే దృష్టి కలగజేయ ప్రభువా. ఏక దృష్టి నాకు ఉండాలి నా హృదయంలో. అనేక దృష్టికోణాలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ ఒకే దృష్టి నా హృదయానికి, ఒకటే దృష్టిని, ఏక దృష్టిని కలగజేయ అంటున్నాడు. వాక్యము మాత్రమే హృదయంలోకి తీసుకోవాలి. నీతి, కనికరం, సాత్వికము, దేవునికి చిత్తమైన విషయాలను అవి హృదయంలోకి మనం తీసుకోవాలి. అనేక దిశల వైపు మన హృదయం ప్రయాణిస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యం వైపు మన హృదయం ప్రయాణించున్నట్లు ఒకే దృష్టి కలిగి ఉండమంటున్నాడు. హృదయము అంటే ఏంటని మనం చూసాం. శుద్ధీకరించడం అనేటువంటిది ఎట్లా జరుగుతుంది అంటే అది వాక్యం ద్వారా జరుగుతుంది. అర్థమవుతుందండి? యేసు రక్తంలో కడగబడటం ద్వారా అది శుద్ధి అవుతుంది హృదయం, అంతే కదండి. ఈ వారం శుద్ధి చేసుకుంటే మళ్ళీ వచ్చే వారానికల్లా ఏదో మసక అంటుతుంది, మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకోవాలి, మళ్ళీ శుద్ధి చేసుకోవాలి. అంటే వాక్యం ద్వారా మనము ఉదక స్నానం చేస్తూ ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు అంటాడు, తన సంఘాన్ని ఆయన ఉదక స్నానం చేపిస్తున్నాడు అంట. నీ దగ్గర అది ఉంది, నా సన్నిధికి రావాకు, అది చేయకు అని చెప్పడంలే. లోకంలో ఉన్నారు నా బిడ్డలు, వాళ్ళని మాటికి ఉదక స్నానం చేపిస్తున్నాడు వాక్యం ద్వారా. వాక్యం ద్వారా ఉదక స్నానం చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని కడుగుతుంది. దేవుని యొక్క వాక్యము యేసు రక్తంలో కడిగి మనల్ని శుద్ధీకరిస్తుంది. కాబట్టి యేసు రక్తంలో కడగబడుట గురించి ఇది మాట్లాడుతుంది కదండి. పరిసయ్యులు, యూదులు ఎవరంటే ఏదో కొన్ని ధర్మకార్యాలు చేసి మనం రక్షణ పొందుకుందాం, మంచి పనులు చేసి పరలోకానికి పోదాం కదండి. చాలామంది లోకంలో ఆ మార్గంలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో కొన్ని మంచి పనులు చేసి పరలోకాన్ని సంపాదించుకుందాం, ఏదో కొన్ని మంచి పనులు చేసి పరలోకానికి పోదాం మనం కాదు. యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి నీతి కార్యాలు జరిగించాలి. యేసు రక్తంలో కడగబడితే అది హృదయం శుద్ధీకరించబడుతుంది, దేవుని సన్నిధికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది కదండి. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనల్ని ఉదక స్నానం చేస్తుంది. అది హృదయము మనిషికి ముఖ్యమైనది. అది ఎలా శుద్ధీకరించబడుతుందంటే దేవుని వాక్యం ద్వారా, యేసు రక్తంలో అది శుద్ధీకరించబడుతుంది. కాబట్టి కొన్ని బహిర్గతమైనటువంటి కార్యాలు మీరు దృష్టిలో ఉంచుకున్నారే, మీరు ఏం చేయాలంటే యేసు రక్తంలో మీ హృదయాన్ని కడుక్కోవాలంటున్నాడు పరిశీలకు. హృదయము శుద్ధి కావాలి, అంతరంగం శుద్ధి కావాలి, అప్పుడు బయట అన్నీ మారుతాయి అని అంటున్నాడు. అంటూ వారు దేవుణ్ణి చూచెదరు అని అంటున్నాడు. అది ఆలోచన చేసి మనం ప్రార్థన చేసుకుందాం. వారు దేవుణ్ణి చూచెదరు అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి ఎవరు చూస్తారు చెప్పండి? మోసే కూడా దేవుడా నిన్ను చూడాలంటే మోసే అన్నాడు, నన్ను ఎవరు చూడలేదు, కానీ ఒకవేళ నేను పోతుంటే నా వెనక తట్టు నువ్వు చూడవచ్చు అన్నాడు. మళ్ళీ యేసు ప్రభు ఎట్లా అంటున్నాడు ఆ మాట? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని ఎలా అంటున్నాడు? దేవుణ్ణి ఎవరు చూడగలరు? దేవుడు అంటే మహా సముద్రం లాంటి వాడు ఆయన. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఆ సముద్రంలో జల్లెట్లో నీళ్ళు పట్టలేము కదండి. మన మనస్సు, మన ఆలోచనలు అటువంటివి. మన మహా విస్తారమైన సముద్రం లాంటి ఆ దేవుణ్ణి మనం ఎట్లా చూడగలుగుతాం? జల్లెడ లాంటి మన హృదయము. ఆ సముద్రపు నీళ్ళని ఎప్పుడు పట్టుకోగలము? జల్లెడతో నీళ్లు పట్టుకుంటారు ఎవరైనా? పట్టుకోలేరు. మళ్ళీ అంత విస్తారమైన దేవుణ్ణి ఎట్లా కనుక్కుంటాం, ఎట్లా చూడగలుగుతాం? ఈ భౌతిక పరమైన కనులతో మనం దేవుని చూస్తామా? చూడలేం. కానీ యేసు ప్రభు ఏమంటాడంటే మీరు దేవుని చూచెదరు అని ప్రభు అంటున్నాడు. దేవుడు విస్తారమైన వాడు, సముద్రమంతా విస్తారమైన వాడు దేవుడు. మనిషి ఈ రోజుకి సముద్రం యొక్క లోతును ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నాడు. అందులో ఏమున్నాయో ఇంకా తెలియకుంటుంది. సముద్రము చాలా విస్తారమైనది, భయంకరమైనది, లోతైనది. మన దేవుడు ఎటువంటి వాడు అంటే అంత సముద్రం అంతా విస్తారమైన వాడు, విశాలమైన వాడు, ఎవరి ఊహకు అందని వాడు. దేవుడు ఎవరికి
అర్థమయ్యేటువంటి వ్యక్తి కాదు. ఆయన విశాలమైనటువంటి దేవుడు. మరి ఆయనను చూస్తారు మీరు అని అంటున్నాడు. ఏ రీతిగా మనం ఆయనను చూడగలుగుతాం? ఏ రీతిగా మనము దేవుణ్ణి చూడగలుగుతాం అనేటువంటి విషయాన్ని చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదువుతాం చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చూసారా? అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడు. అదృశ్యుడైన దేవుని ఎట్లా చూశాడు? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై. అంటే మీరు ఆలోచన చేయండి, దేవుణ్ణి మీరు ఎప్పుడైనా చూశారంటే ఎవరు చూడలే. మోసే కూడా ఏమంటున్నాడంటే దేవుణ్ణి చూడలే. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన దేవుణ్ణి చూచున్నట్లు. అంటే అదృశ్యుడైన ఆ దేవుణ్ణి మనం ఎట్లా చూడగలుగుతాం? అదృశ్యుడైన ఆ దేవుణ్ణి ఎట్లా చూడగలుగుతామంటే మనల్ని రక్షించిన విధానము, మనల్ని పోషించిన విధానము, మనల్ని నడిపిస్తున్న విధానము, మనం ఒక రోజులో ఉన్న ఇంతకుముందున్న స్థితిలో ఇప్పుడు లేకపోవడం, దేవుడు మనల్ని నడిపించడం మనం చూస్తున్నామా లేదండి? ఏ రీతిలో చూస్తున్నారు? ఏం కనపల్లే అండి, వెతికినా కానీ కనపల్లే, ప్రార్థన చేసినా కానీ కనపల్లే. 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు ఉపవాసం ఉన్న దేవుడు నీకు కనపడడు. చాలామంది ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తారు, ప్రభువా నువ్వు కనపడితేనే ప్రభు అంటున్నాడు, నువ్వు నా తట్టు తిరుగు, అప్పుడు నేను నా వాక్యం మొదట అర్థం చేసుకో, నేను ఎట్లా కనపడతానో అది తెలుసుకో. అది తెలుసుకోకుండా మనము ఎంతో పోరాడుతున్నాం, కానీ దేవుడు ముందర ప్రత్యక్షం కావడం లేదు. దేవుడు ఎట్లా కనపడుతున్నాడంటే విశ్వాస జీవితంలో విశ్వాసమును బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఎట్లా కనపడుతున్నాడంటే మనల్ని రక్షించిన విధానము, ఈరోజు వరకు మనం కాపాడబడుచున్న విధానము నీ కంటికి తెలియని రీతిలో దేవుడు నేను ఎట్లా నడిపిస్తున్నాడు అనే రీతిలో మనం దేవుణ్ణి చూడగలుగుతున్నాం. అర్థమవుతుందండి? ఆ రీతిలో మనము దేవుణ్ణి చూడగలుగుతున్నాం. ఆయన క్రియలను మనం మన జీవితంలో చూడగలుగుతున్నాం. దేవుణ్ణి మనం ఎట్లా చూడగలుగుతున్నామంటే ఆయన క్రియలను మన జీవితంలో చూడగలుగుతున్నాం. మనల్ని నడిపించడం, మనల్ని పోషించడం, మనల్ని బలపరచడం, మనల్ని స్వస్థపరచడం, అనేక కష్టాల నుండి తప్పించడం, అనేక విషయాల్లో మనల్ని ఆదుకోవడం, ప్రతి ప్రమాదం నుంచి తప్పించడం, అనేక విషయాల్లో క్రియల ద్వారా కొన్ని క్రియల ద్వారా, సూచనల ద్వారా మనం దేవుణ్ణి చూడగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే హృదయాన్ని దేవుని యొక్క వాక్యానికి ఆనుకునేటట్లు చేసి, ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాన్ని బహుపూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడదు. ఎవరి హృదయము దేవుని యొక్క వాక్యాన్ని ఆనుకొని ఉంటుందో వాళ్ళు ప్రతిరోజు దేవుని యొక్క కార్యాలు చూస్తారని అర్థం. ప్రతిరోజు వాళ్ళని దేవుడు నడిపించడం వాళ్ళు చూస్తున్నారు, దేవుడు కార్యాలు చేయడం వాళ్ళు చూస్తున్నారు, అద్భుతాలు చేయడం చూస్తున్నారు. కొన్ని క్రియలు వారి జీవితంలో దేవుడు చేయడం ద్వారా వాళ్ళు దేవుణ్ణి చూస్తున్నారు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. దేవునితో సహవాసం చేయడం, దేవుని చూడడం అంటే దేవునితో సహవాసం చేయకుండా ఉండలేకపోవడం. కొంతమంది ఉండలేకపోతున్నారు దేవునితో సహవాసం చేయకుండా, వాక్యం చదవకుండా, పాట పాడకుండా, మందిరంలో గడపకుండా, ఆరాధించకుండా కొంతమంది ఉండలేకపోతున్నారు. అది ఏంటది? దేవుణ్ణి చూడడం, దేవుని విషయాలను ఇష్టపడడం. హృదయ శుద్ధి గలవారు అయిన తర్వాత వాళ్ళు దేవుని చూచెదరు. దేవుని కార్యాలతో సహవాసం చేయడం, దేవుని విషయాలను ఇష్టపడడం, అనుభవపూర్వకంగా దేవునితో సంబంధం కలిగి ఉండడం అనేటువంటి విషయాన్ని అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు కదండి. ఒక సేవకుడు దేవుని చూడడం అంటే ఎట్లా జరుగుతుందంటే, మనం ఈ లోకంలో దేవుని నమ్ముకున్న తర్వాత చనిపోయి పరలోకానికి పోయిన తర్వాత దేవుని చూస్తాము. అదే యేసు ప్రభు అక్కడ మాట్లాడినాడు అని అనుకున్నారు. కానీ ఈ లోకంలో ఉండగానే మన హృదయంను దేవుణ్ణి ఆనుకుని దేవుని యొక్క క్రియలను అనుభవపూర్వకంగా మనము ఈరోజు చూడగలం. అనుభవపూర్వకంగా మనం దేవుణ్ణి చూడగలం. ఈరోజు వరకు మనం సజీవులుగా ఉన్నామంటే ఎవరు నడిపించాడు? దేవుడు నడిపించాడు. ఈరోజు వరకు అనేక ఆపదలు వచ్చినాయి, మనల్ని దేవుడు నడిపించాడు, దేవుడు నిలబెట్టాడు. కొన్ని క్రియలు
ఆయన మన కంటికి కనపడకుండా మన వెనకల ఉండి క్రియ చేస్తున్నాడు. మోసే పుట్టినప్పుడు కూడా రాజు అనేక మంది అతన్ని చంపాలని బయలుదేరారు. మగపిల్లలందరినీ చంపమన్నాడు ఫరో. కానీ వాళ్ళ వెనక నుండి దేవుడు ఎట్లా క్రియ చేశాడు? మోసే తల్లి చేత అతడు పోషించబడేటట్లు దేవుడు వెనక నుండి క్రియ చేశాడు. చూశారంటే మోసే కథ మీరు చదివితే, శుక్రవారంలో చెప్పాను అది. మోసే కథ మీరు చదివితే, మోసే పుట్టాడు, పుట్టిన వెంటనే మగపిల్లలందరినీ చంపమన్నాడు. దేవుడు అక్కడి నుంచి తప్పించాడు, మంత్రసానులతో వెనక నుండి నడిపించాడు. మంత్రసానులు మగపిల్లల్ని చంపకుండా రాజా మేము వెళ్ళేలోపే వాళ్ళు ఎబ్రీ స్త్రీలు బలం కలిగిన వారు, చురుకైన వాళ్ళు, మేము వెళ్ళేలోపే వాళ్ళు కానుపులు అయ్యారు, మేము ఎట్లా చంపాలన్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నదిలో పాడేయండి, మగపిల్లలందరిని ఎత్తుకొని పోయి నదిలో పాడేయండి అంటే మోసే వెనకలుండి దేవుడు మోసేను చనిపోకుండా ఏ విధంగా కాపాడాడు, అది ఫరో కుమార్తె యొక్క కంట్లో పడేటట్లు చేసి వెనకల ఉండి అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఎరగడం. దేవుణ్ణి చూడడం అంటే, వారు దేవుణ్ణి చూచెదరంటే ఎట్లా చూస్తారు? భౌతికపరమైన ఈ కనులతో మనం దేవుణ్ణి చూడలేము. మనం భౌతిక పరంగా కొన్ని లిమిట్స్ కలిగి ఉన్నాము. ఆ అనంతుడైన దేవుణ్ణి మనం చూడలేము, కానీ ఆయన శక్తి మన జీవితంలో పనిచేస్తుంది అనేటువంటిది మనము అనుభవపూర్వకంగా చూడగలం. ఆ విధంగా మోసే జీవితంలో జరిగింది, వెనకలుండి నడిపించాడు దేవుడు. కాబట్టి యేసు రక్తంలో కడగబడుట, హృదయాన్ని శుద్ధి చేసుకున్న వారు ధన్యులు. హల్లెలూయా. ఎవరు ధన్యులు ఉన్నారు ఇక్కడ? లోకంలో ఎవరు ధన్యులు? సంపద కలిగి ఉన్నారండి, వాళ్ళకు ఒక వజ్రం దొరికింది పోయిన సంవత్సరం, వాళ్ళు పెద్ద ధన్యులు. అది అందరికీ కనపడదు, వజ్రం కనపడతలకే కనపడుతుంది. వాళ్ళండి ధన్యులు అని అనుకుంటున్నారు. కాదు కాదు, ఎవరు ధన్యులు అంటే ప్రభు చెప్పినాడు ఇక్కడ, వీళ్ళు ధన్యులు. ఆధ్యాత్మికంగా వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటూ సాత్వికులుగా మారుతూ కనికరం గల వారిగా మారుతూ పాపాల విషయంలో దుఃఖపడిన వారు ధన్యులు. హృదయాన్ని శుద్ధిపరచుకుంటున్న వారు ధన్యులు. వాళ్ళ హృదయాన్ని ఇంకా కడుక్కోకుండా, యేసు రక్తంలో కడగబడకుండా, యేసు రక్తాన్ని తృణీకరిస్తూ ఇంకా లోకంలోనే బ్రతుకుతూ దేవుడి యొక్క పాదాల చెంతకు రాకుండా ఇంకా లోకంలో బతుకుతున్నాడే వాళ్ళు ధన్యులు కాదు. వాళ్ళు ఎంత ఆస్తిపరులైనా, ఎంత ధనం కలిగిన వారైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా యేసు రక్తంలో కడగబడకపోతే అతడు ఇంకా ధన్యుడుగా లేడు. ఇంకా లోకంలో ఉన్నాడు, లోకానుసారంగానే ఉన్నాడు. నరకము, సాతాను యొక్క శక్తి అతని మీద ఇంకా ఉంది. సాతాను బంధకాల్లో నుంచి ఇంకా బయటికి రాలేదు. సాతాను బంధకాల్లో నుంచి బయటపడిన వాడే ధన్యుడు అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి ఎవరు ఇప్పుడు ధన్యులు అంటే, నువ్వు యేసు ప్రభుని సొంతం చేసుకుంటే నువ్వే ధన్యుడు. యేసు ప్రభుని సొంతం చేసుకున్న వారు ధన్యులు అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. వారి యొక్క హృదయమును యేసు రక్తంలో కడుక్కున్న వారు ధన్యులు. వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయడం వాళ్ళు చూస్తారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది కదండి. కాబట్టి మనం ధన్యులుగా ఎప్పుడు మారుతామంటే, మన హృదయాన్ని యేసు రక్తంతో కడుగుతూ శుద్ధీకరిస్తూ అనుదినము ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఈ విధంగా అనుభవపూర్వకంగా మనం దేవునితో కొనసాగడమే హృదయ శుద్ధి కలిగి ఉండడం. మరియు ఆయనను చూచేదము అంటే అనుభవపూర్వకంగా ఆయనను చూడడం అనేటువంటిది. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి ఆ బోధన అదే. కనికరం గల వారు ధన్యులు అని చెప్పి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదరని చెప్పినప్పుడు అదే దాని అర్థము. ఆ విధమైన రీతిలో మనము దేవుని చూస్తామని అంటున్నాడు. మరొక 2 ధన్యతలు ఉన్నాయి, అవి వచ్చే వారం చూద్దాం. ఖచ్చితంగా అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఏమంటున్నాడంటే మరొక ధన్యత 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. 10వ వచనం, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇది కూడా మాట్లాడుతున్నాడు. ఎవరు దేవుని కుమారులు, అలాగే పరలోక రాజ్యం వారిది అని అంటున్నాడు. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం అన్నాడా. మళ్ళా చివరి ధన్యతలు ఏమంటున్నాడు? నీతి నిమిత్తం హింసింపబడు వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అంటున్నాడు. ఈ 2 విషయాలు మనం వచ్చే వారం కొనసాగించుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము అర్థవంతంగా నిదానంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ, అది మన హృదయంలో ఎందుకు ఈ కొనసాగింపు బోధన, ఎందుకు ఒక వచనాన్ని తీసుకొని దాన్ని అంతగా లోతుగా ధ్యానించడం అంటే ఒకటే ఉద్దేశం, అది మన హృదయంలో నిలబడాలి, అది నాటుకుపోవాలి, దాని యొక్క నిజమైన అర్థం ఏంటి అని మనం గ్రహించాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. అదే దాని యొక్క ఉద్దేశం తప్ప
వేరొకటి కాదు. కాబట్టి ఇట్టి బోధనను మనం వినడము, ఇట్టి బోధనకు మనం సమర్పించుకోవడం అనేటువంటిది ఆశీర్వాదకరం. ఈ విధమైన రీతిలో వాక్యాన్ని ధ్యానించడమే ఉత్తమం. హల్లెలూయా. కొంతమంది పొద్దున్న లేచి గాలి తుఫాను వచ్చినట్లు ఏదో ఇది ఈరోజు ఒక వచనం చదవాలి, ఒక అధ్యాయం చదవాలి కాబట్టి గడగడ చదువుకుంటే ఒక అధ్యాయం చదివిపోయి వెళ్ళిపోతుంటాం. అలా చదివితే మనకు అర్థమవుతుందా? కాదు. అందుకే మీకు అర్థం కాని విషయాలను కూడా దేవుడు అందుకే సంఘమును నిర్ణయించి అక్కడ దేవుని సేవకులను అభిషేకించి దాన్ని అర్థవంతమైన రీతిలో ఎట్లా అర్థం చేసుకోవాలా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎట్లా పొందుకోవాలి అని చెప్పి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. చివరం కొనసాగించుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.